ప్రమాదకరమైన లోకపు నీడలు ఉన్నాయి. రీసెంట్గా అమెరికా దేశంలో మరి రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక యవనస్తుడు, అంటే అతను పూర్తిగా ఆ పార్టీలోకి వెళ్ళలేదు, కానీ వారికున్న వాల్యూస్కి సపోర్ట్ చేసే వ్యక్తి అని ఉన్నాడు. 31 సంవత్సరాల యవనస్తుడు యేసయ్య గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మన దేశాలన్నీ కూడా కృప గురించి మాట్లాడతాయి. కృప 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 ఉంది, పాపం చేయొచ్చు. ఆ బోధలు మన హైదరాబాద్ కూడా వచ్చాయి కొన్ని సంవత్సరాల క్రితం. జనాలు విచ్చలవిడిగా పాడైపోయారు, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. ఇంకా మనకి కట్టుబాట్లే లేవు. ఇంతవరకు కొద్ది గొప్ప ఆ భయంతో బతికాం. ఇప్పుడు భయం లేకుండా మనం విచ్చలవిడిగా బతకొచ్చని యవనస్తులు పాడైపోయారు. 60 సంవత్సరాల స్త్రీలు, పురుషులు, వాళ్ళు కూడా వారి జీవితంలో బలహీనలైపోయి వారు పాపం వైపు ప్రేరేపించబడ్డారు. యవనస్తుడు చెప్తూ ఉన్నాడు, కృప కృప అని చెప్పేసి. మరి అమ్మ, ఒక స్త్రీ, ఒక వ్యభిచార స్త్రీ పట్టబడినప్పుడు రాళ్లతో అందరూ కొట్టడానికి వస్తే, మీలో పాపము చేయని వాడెవడో వాడు మాత్రమే రాయి వేయండి అన్నప్పుడు అందరూ పాపం చేసిన వాళ్ళే కాబట్టి అందరూ రాళ్ళు కిందే వెళ్ళిపోయారు. అదొక్కటే మనం మాట్లాడుకుంటున్నాం మన దేశాల్లో. అందువలన అందరూ పాపాత్ములే అని అనుకుంటున్నాం. రెండో మాట కూడా యేసు ప్రభువు వారు చెప్పారు ఆ స్త్రీతో. ఏం చెప్పారు? సిన్ నో మోర్. ఏమన్నాడండి? సిన్ నో మోర్ అన్నాడు. ఇక మీదట పాపము చేసింది చాలు. చాలా పాపాలు చేశావు, చాలా తప్పులు చేశావు, జీవితంలో ఎన్నెన్నో నేరాలు చేశావు, ఘోరాలు చేశావు, పాపాలు చేశావు, అపవిత్రమైన కార్యక్రమాలు చేశావు, తెలియక చేశావు. ఇప్పుడు అన్నీ తెలియజేసే దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన పాదాల మీద పడ్డావు. నీ బతుకు ఇక్కడ ఈ దేవుడు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. బ్రతుకు మారిన తర్వాత, సత్యం అనేది గ్రహించుకున్న తర్వాత, ఈ ఆజ్ఞ ఏదై ఉన్నదో గ్రహించుకున్న తర్వాత ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్దేశిస్తుంది కమాండ్మెంట్ అనేది. ఆ కమాండ్మెంట్ అనేది నీకు ఇచ్చిన తర్వాత ఇక నీ మనస్సాక్షి, ఆత్మసాక్షి రెండు నిన్ను పరీక్షిస్తుంటాయి. అందువలన బహుజాగ్రత్త కలిగి నడుచుకోవాలని సిన్ నో మోర్ అన్నాడు దేవుడు. ఇక మీదట పాపం చేయొద్దన్నాడు. ఈ విషయాలు మాత్రం మన దేశాల్లో చెప్పరు, మిగతా అన్నీ చెప్తూ ఉంటారు. నేను జీసస్ ఫాలోవర్ని అని ధైర్యంగా చెప్తూ పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళి డిబేట్స్ పెట్టి, ఒక్క జీసస్ గురించే కాదు, ఎన్నెన్నో విషయాలు, స్త్రీలు పురుషులు అబార్షన్ అనేది ఎడాపెడా చేయించవచ్చా, ఇలా రకరకాలుగా సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి, తప్పిపోతున్న యమన తరం మధ్యలో మంచి విషయాల్ని దైవీకమైన సంభాషణలో మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా అనేక హృదయాల్ని విలువల వైపు మరలుస్తూ, ఎథిక్స్ వైపు మరలుస్తూ, మోరల్ వాల్యూస్ వైపు మరలుస్తూ, దేవుని వైపు మరలుస్తూ యవనస్తుడిని మొన్నో ఆయన మాట్లాడుతూ ఉంటే గంతో ఇక్కడ పేలిస్తే బుల్లెట్ లోపలికి వెళ్ళిపోతే ఆ రక్తము ఒక పంపులోంచి బయటకు వచ్చినట్లుగా బయటికి వచ్చేసింది, చిమ్ముతూ బయటకు వచ్చింది. ఒక పాత్రలో నీళ్లు కిందకు ఒలికిస్తే ఎలా వస్తుందో పంపింగ్ చేసుకుంటూ రక్తం బయటకు వచ్చింది. కుప్పకూలిపడి చనిపోయాడు. లోకం మంచిది కాదు, చెప్పండి. అవును, పరిశుద్ధమైన దేవుడు మంచి విషయాలు చెప్తుంటే రాళ్లతో కొట్టాలని, చంపాలని, చండ్రకోలతో కొట్టాలని, సిలువ వేయాలని, ఈ లోకము వినాశనానికి సిద్ధపడుతుంది. దైవజనమా, నీతిమంతుడు దుఃఖపడే దినాలు ఈ దినాలు, భక్తులు దుఃఖపడే దినాలు ఇవి. అయ్యో, ఎందుకు ఇలా ప్రజలు పాడైపోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమి వారి స్వేచ్ఛను అనుసరించి వారు మాట్లాడే హక్కు కూడా వారికి లేదా? ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? ఎందుకు ఒకళ్ళని చంపడానికి ఇంకొకరికి ఎవరు అధికారం ఇచ్చారు? నీకు నచ్చకపోతే వినకుండా మానే, నువ్వు వెళ్ళిపో.